మంగళుడికి అంటే కుజుడికి ఇంకొక కొడుకున్నాడు. వాడి పేరు ఘటేశుడు. ఎప్పుడూ కూడా కుజగ్రహమునకు నమస్కారం చేసినప్పుడల్లా పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు. అందుకే కుజుడికి నమస్కరించినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలట. తత్పుత్రో మంగళో జ్ఞేయో ఘటేశో మంగళాత్మజ. ఈ శ్లోకం చదివితే లాభమేమిటి? కుజుడికి తన కొడుకంటే ఇష్టం. తనని స్తుతించినప్పుడల్లా తన పక్కన కొడుకులు పెట్టుకుంటాడు. తనతో పాటు తన కొడుకు కూడా ఇందులో నమస్కారం ఉంది గనక, గౌరవం ఉంది గనక, నాయనలారా మీకున్న కుజదోషములు తొలగిస్తున్నాను, మీ ఇళ్లలో పెళ్లి సక్రమంగా జరుగుగాక, మీకు భూమికి సంబంధించిన తగాదాలు తొలగి మీ భూమి మీకు వచ్చుగాక అని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుజుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి. తత్పుత్రో మంగళోజ్ఞేయో ఘటేశో మంగళాత్మజ. కుజుడి యొక్క అనుగ్రహం లేకపోతే భూమి మనకు దక్కదు. కొంతమంది పాపం కష్టపడి స్థలం కొంటారు, కానీ ఆ స్థలం వాడికి దక్కదు, ఎవడో ఆక్రమిస్తాడు, లేదా రోజు కోర్టు కేసుల్లో తిరగాలి. కొందరికి పొలాలు ఉండవు, కొందరికి కొంపలు ఉండవు. కారణం కుజ అనుగ్రహం లేకపోవటమే. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకుని కుజుణ్ణి తలుచుకుంటే మన పొలం, మన స్థలం, మన గృహం మనకు వస్తుంది. అలాగే కొంతమందికి రుణాలు ఎక్కువ, రుణ విముక్తి పొందడానికి కూడా ఈ కథ శ్రద్ధగా విని ఈ శ్లోకం కుజుని దగ్గర చదివితే అప్పుల్లోంచి విముక్తి పొందుతాం.